ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద కృపలవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మాధవ క్రోడ కారంజ భార్గవ యువనంద చక్రవర్త పావన నవమూర్తి నరసింహస్వామి గోవిందనే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం వరంతం సర్వలోకం ముసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. హరే కృష్ణ హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. పార్థ, ఏ కాలమున తత్వమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును. ఆయా సమయములందు దుష్టులను శిక్షించడము, శిష్టులను రక్షించడము, ధర్మమును లెస్సగా స్థాపించడము, సాధువులను రక్షించడము ప్రతి యుగమున నేను అవతారములు అవుతున్నాను. పార్థ, శ్రీకృష్ణ పరమాత్ముడు 7 కొండల మీద వెంకటరమణుడై ఆ యొక్క పరంధాముడై మన కోసం ఆ 7 కొండల్లో ఉన్నాడు. ఎప్పుడు భగవంతుని భూమి మీదకి వస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. వైకుంఠ లోకంలో ఉంటాడు, గోలోకంలో ఉంటాడు. ఎక్కడ చూసినా ఆవిరిపోయాడు భగవంతుడు. ఈరోజు మనం భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం, ఈ గుణత్రయ విభాగ యోగంలో నిన్న మనం గుణాల గురించి చెప్పుకున్నాం. ఎవరెవరు ఏ లోకాలకు వెళ్తారని చెప్పాడు. సత్వగుణం గలవారు జ్ఞానం, రజోగుణం వారు లోకం, తమోగుణం వారు అజాగ్రత్త, మరుపు, భ్రమ, అజ్ఞానం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడికెక్కడికి వెళ్తారు? సత్వగుణం గలవారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి, రజోగుణం గలవారు మధ్యలోకం మనిషి లోకానికి వస్తారు, ఇక్కడికి వస్తారు. తమోగుణం గలవారు పాతాళాది అధోలోకములు లేక అల్పములకు పశ్చాది జన్మలకు అంటే పశు పక్షాది జన్మలలో జన్మిస్తారని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. అది చెప్తూ ఇంకోటి చెప్తున్నాడు, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా కష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అదగచ్చతి. ఎప్పుడు వివేకవంతుడు గుణముల కంటే నిరతము కర్తగా ఎంచునో మరియు తన్ను గుణముల కంటే వేరుగా తెలుసుకుంటున్నాడో అప్పుడప్పుడు నా స్వరూపమును పొందుతున్నాడని చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? వివేకవంతుడైన వాడు ఈ సత్వాది గుణముల కంటే, ఈ 3 గుణముల కంటే దాటిపోయి నిరతము కర్తగా ఎంచడో మరియు తన్ను గుణముల కంటే వేరుగా చూస్తూ ఉన్నాడో అటువంటి వాడు నా స్వరూపమును మోక్షమును పొందుతున్నాడని చెప్తున్నాడు. ఈ 3 గుణాలను దాటి వివేకవంతుడు కర్తగా ఎవడైతే ఉన్నాడో, ఈ గుణాల కంటే అతీతం వేరుగా ఉన్నది తెలుసుకుంటున్నాడో, మనం తెలుసుకుంటున్నాం జీవుడు ఈ గుణాల కంటే వేరుగా ఉన్నాడని. ఆ స్వరూపమే మోక్షానికి దారి తీసుకుందని చెప్తున్నాడు. మనల్ని 3 గుణాలని దాటిపోయి ఈ 3 గుణాలు నాకు సంబంధం లేదు, అతీతమైన ఆ యొక్క ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ రూపం నేనేననుకో నువ్వు తెలుసుకుంటే నువ్వు నా స్వరూపాన్ని పొందుతున్నావు అంటే నన్ను తెలుసుకుంటున్నావు, నీవే తెలుసుకుంటున్నావు అని భగవంతుడు చెప్తాం. ఈ గుణాలన్నీ కూడా మనల్ని బందీకృతులు
అధ్యాయాలకు వస్తాడు. ఇప్పుడు ఎలా బందీ చేస్తాయని చెప్తున్నాడు. కావున భగవంతుడు చెప్పేది సమస్త కార్యములకు కర్త ఎవరు? త్రిగుణములు అంటే 3 గుణాలు. ఆ 3 గుణాలు కూడా కర్తను మనస్సు. ఈ మనస్సేనండి. ఈ 3 గుణాలు నడిపించేది మనస్సే. కాసేపు సాత్వికంగా ఉండమంటది, కాసేపు రజోగుణంగా ఉండమంటది, కాసేపు తమో గుణమై ఉండమంటది. ఈ 3 గుణాలు నడిపించేది కర్త మనస్సు. అయితే మనుషులు తాను వాస్తవంగా ఎట్టివాడు, అకర్త, సర్వసాక్షి, నిర్గుణుడు. అంటే మనం ఎవరు? సర్వసాక్షిభూతం. మనం నిర్గుణం అంటే మనం సాక్షిగా ఉన్నాం. ఈ గుణాలనే వేరండి. ఈ గుణాలు మనం అనుకుంటున్నా, గుణాలు మనం కాదు. సాక్షిభూతం. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడో ఆ భగవంతుడే మనము. అది తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. ఈ గుణాలు ఈ ప్రకృతి వల్ల వస్తూ ఉన్నాయి. ఈ మనసు అనేది ప్రేరణ చేసుకోవాలని చెప్తూ ఉంది. ఈ ప్రకారంగా ఎరిగినందువల్ల కలిగే ఫలితం ఏంటి? జీవుడు తన గుణముల కంటే వేరు అకర్తయని ఎరుగును ఆ క్షణమే అతడు భగవత్ స్వరూపమును మద్భావం లెస్సగా పడేస్తున్నాడు, ముక్తి పొందుతున్నాడు. అంటే ఈ గుణాల కంటే వేరని, ఈ నేను జీవుడు, మీరు జీవుడు ఏమని తెలుసుకుంటున్నాడు? ఈ గుణాల కంటే నేను వేరు. ఈ గుణాలు కాదు, ఈ గుణాలు ఈ ప్రకృతిలో నుంచి వచ్చిన గుణాలు. ఇవన్నీ ఈ 3 గుణాలు. వీటి వల్లే పాపకర్మలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ 3 గుణాల వల్లే. మంచిగా ఉన్నాడు అనుకో, సాత్విక లోకానికి వెళ్తాడు, ఒక్క లోకానికి. అదేగా చెప్పేది, ఏ పాపము చేయలేదు కాబట్టి. రాజస గుణం, అతను ఎక్కడ పుడతాడు? ఈ లోకంలో పుడతాడు, ఈ మత్స్య లోకంలో పుడతాడు. అతను మళ్ళీ పాపాలకి బాగా లోనైపోతాడు. అంటే రాజస్వ అంటే అది కావాలా, ఇది కావాలా. తమో గుణం అది నీచొక్క జన్మలో అతను లోకాల్లో పుడతాడని చెప్తాడు. ఇవన్నీ కూడా ఎవరు ప్రేరణ చేస్తున్నారు? మనస్సు. మనస్సు అన్నిటికీ మనస్సే. ఈ మనస్సే అన్నిటికీ కారణం అని చెప్తున్నాడు. నేను ఈ మనసు కాదు, ఈ గుణాలు కాదు, వీటన్నిటికంటే వేరేది నేను అని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు భగవత్ స్వరూపమును మద్భావం. మద్భావం అంటే నన్ను, నేనే అతనైపోతున్నాడు అని, ముక్తి పొందుతున్నాడు అని తెలుసుకోమని చెప్తున్నాడు భగవంతుడు. నీవెవరు? నా రూపమే, మద్భావం అంటే నా భగవత్ స్వరూపమే, నా రూపమే నీవు అని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. పుండరీకాక్షులు ఇటువంటి వాళ్ళందరూ మహాభక్తులు, సరస్వతి, గోస్వామి, వీళ్ళందరూ కూడా ఇది భగవంతుడు స్వరూపము అని గుణాలన్నీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి సామాన్యమైన విషయం కాదు. దీనిని బట్టి మోక్షమునకు, భగవత్ ఐక్యమునకు ఉపాయమే తేలుతున్నది. దీన్ని బట్టి మనకి మోక్షానికి, భగవద్ ఐక్యానికి తేలిపోతుంది. కాబట్టి మోక్షం 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 అంటే ఊరికే తపస్సు చేసినంత మాత్రం మోక్షం కాదండి. ఎందుకు వాళ్ళు తపస్సు చేశారంటే ఈ గుణాలన్నీ పడిపోయేదాని కోసం. మనం ఇప్పుడు తపస్సు చేయగలుగుతుంది. 4 గంటలు చేసామంటే ఆకలి అవుతుంది, ఏదో అవుతుంది. మనం చేయడం తపస్సు. కలియుగంలో నామస్మరణతో ఈ గుణాలన్నీ పక్కన పెట్టేయాలి, మననం చేయాలి. చెప్తాడు భగవంతుడు నెక్స్ట్ ఈ పద్యాలు. మననం చేసుకున్నారు భగవంతుడు. కలియుగ ధర్మం అది. మనము ఆ ధ్యానము, యోగము ఎన్ని చేయాలంటే కలియుగంలో సాధ్యం కాదు. ఈ మనసు అనేది ప్రేరణ చేస్తూ ఉంటుంది. ఈ మనసుని కంట్రోల్ చేసేది భగవంతుడు యొక్క నామము. కలియుగంలో భగవంతుడు నామం బాగా నామం చేస్తుంటే కంట్రోల్ చేస్తుంది మనసుని. మనసుని కంట్రోల్ చేస్తే త్రిగుణాలు పడిపోతాయి, 3 గుణాలు పడిపోతాయి. ఇంకా 3 గుణాలు పడిపోతాయి. 3 గుణాలు పడిపోయి నీ స్వస్వరూపం ఏంటో నువ్వు భాషించుకుంటావు. నీ స్వస్వరూపం మారుంటే ఆ రూపాన్ని భాషించుకొని భగవద్ ఐక్యానికి, నువ్వు మోక్షానికి చెందుతున్నావని భగవంతుడు చెప్తున్నాడు. త్రిగుణములే కర్త, తాను అకర్త అని భావించి జీవుడు గుణముల కంటే వేరుగా తను ఎరుగుతే మోక్షము. మోక్షం అంటే భగవంతుడు చూడండి, మోక్షం రావాలంటే సామాన్యంగా రాదండి. ఈ త్రిగుణములే కర్త, ఈ 3 గుణాలే కర్త, ఇంకా ఏ సంబంధం లేదు. తాను అకర్త, ఎవడు జీవుడు అకర్త అని భావించి జీవుడు గుణముల కంటే వేరుగా తన్నెరుగుటే మోక్షము. ఈ యొక్క గుణముల కంటే వేరుగా నేను ఈ గుణాలకు సంబంధం లేదు అని ఎదగాలంటే ఈ 3 గుణాలు దాటాలి. ఈ దాటితే మోక్షము. అదే భగవంతుడు
చెప్పేది. ఈ విధంగా ఈ గుణములను దాటిన వాడు జనన మరణాది దుఃఖముల నుండి విడుదల పొంది మోక్షమును పడలిస్తున్నాడు. ఈ గుణాలే దేనికి కారణం అండి. కోపానికి గుణమే, మోహానికి గుణమే, ఏ సాత్వికమైన దానికి గుణమే. ఈ గుణాలన్నీ దాటి నేను స్వస్థ రూపం ఆ భగవత్ ఐక్యాన్ని పొందడమే. నేను ఈ రూపం కాదు, నా రూపం వేరు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. గుణానేతానితి ఛత్రి దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృత అశ్రుతే. భగవంతుడు చెప్తున్నాడు, రజస్తమలతో పాటు సత్వగుణములను కూడా దాటి నిర్గుణ పరమాత్మను చేరవలనని భావము. ఈ రజోగుణాలతో పాటు సత్వగుణాన్ని కూడా దాటాలి. మొట్టమొదటి గుణాన్ని కూడా దాటితే అదే పరమాత్మను చేరే భావము. అయితే మొట్టమొదటి తమో గుణాన్ని పారకురాలంటున్నాడు. ఈ సత్వగుణం రావాలంటే తమో గుణం లాస్ట్ ఉండే గుణాన్ని పారకురావాల. ముందు సత్వగుణమును బాగా అభ్యాసం చేయాలి. సత్వగుణం ఆ పిదప నిస్సంకల్ప ఆత్మస్థితి యందు సత్వగుణము దారి అంతటా అది అతిక్రమింపబడగలదు. అంటే బాగా నువ్వు కానీ సత్వగుణాన్ని కానీ అధ్యయనం చేయగలిగితే నిస్సంకల్ప ఆత్మస్థితి యందు, నిస్సంకల్పం నువ్వు ఆత్మస్థితిలో ఉండిపోతావు. అలా నువ్వు కానీ ఆ యొక్క గుణాన్ని కానీ నువ్వు కానీ చక్కగా అభ్యసిస్తే దాని అంతటా అది అతిక్రమింపగలదు. ఈ యొక్క సాత్విక గుణము ఈ తమో గుణాన్ని రజో గుణాన్ని ఇది అతిక్రమించి వెళ్ళిపోతుంది. అధ్యయనం చేయాలి బాగా సత్వగుణాన్ని. నేనేం చేస్తున్నాను, నా జన్మ ఏంటి, నేనేమన్నా రజో గుణాలు ఉన్నానా, నాకు అదుంది ఇది ఉందని, లేకపోతే నేనేమన్నా ఎవరైనా రౌర్యంగా చూసుకున్నానా, ఈ రెండు దాటితే సత్వగుణానికి వెళ్ళిపో. ఆ సత్వగుణాన్ని బాగా అభ్యసిస్తే నీవు ఇవన్నింటినీ అతిక్రమించిపోగలవు అని భగవంతుడు చెప్తున్నాడు ఈ మధ్యలో. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, గుణముల వలన కలుగు గొప్ప అపకారం ఏదియో అది తొలగినందువలన కలుగు గొప్ప ఉపకారం ఏదియో ఈ శ్లోకమునందు తెలుపబడింది. దేహ సముద్భావన్, దేహములను సృష్టించడే వారి వలన కలుగు దారుణములు అపకారము. ఇక్కడ భగవంతుడు దేహ సముద్భవాన్ అంటే దేహాలను సృష్టించుకుంటుంది. ఏది ఈ గుణాలే ఈ దేహం సృష్టించుకుంటుందండి. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేశానా, నా జీవితం ఏంటా, నా చిన్నప్పటి నుంచి ఏం చేశానా, నా తల్లిదండ్రులు ఏంటి, నేను స్నేహితులు ఏం చేశాను, భార్య బిడ్డలు ఏం చేశాను, పక్వాళ్ళు ఏం చేశాను, నాతో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమన్నా, ఇవన్నీ నేను కానీ అనుకోగలిగితే ఈ తమో గుణాన్ని సాత్విక గుణాన్ని వెళ్ళిపోవాలి. నేను ఇన్ని చేస్తున్నానా, వాళ్ళు ఇలా మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడాలా, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకా నేను అజ్ఞానంలో ఉన్నానన్నమాట అని ఆ సాత్విక గుణానికి వెళ్ళిపోతావు తమో గుణంలో నుంచి. అంటే నువ్వు బాగా సాత్విక గుణాన్ని అభ్యాసం చేయాలి. అలా నిన్ను నువ్వు తెలుసుకోవటమే, నేనేం తప్పు చేశాను అనేది, అది నేనేం తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడింది అని నువ్వు బాగా అభ్యాసం చేసుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడండి. కనుక భక్తులను మనం చాలా శాంతియుతంగా ఎక్కడున్నా కూడానండి. భక్తులంటే మీరు ఒక దేవాలయంలో మీరు భక్తులే. మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తుంటే వచ్చిన భక్తులు మీరు ఎలా చేయాలో అలా చేయాలి. మీరు ఆ భక్తుల్ని చక్కగా మీరు శాంతంగా వాళ్ళని భక్తి మార్గంలో తీసుకొచ్చి వాళ్ళకి మీరు అసలు వాళ్ళు ఎంత ప్రేమగా చూడాలంటే వచ్చిన వాళ్ళని అంత ప్రేమగా చూడటమే. అదే భగవంతుడు చెప్పింది. ఏం చెప్పాడు కృష్ణ పరమాత్ముడు? భక్తులతో సాంగత్యం చేయవయ్యా అని చెప్పాడు. భక్తులతో సాంగత్యం చేస్తే నీ జీవితం ముందుకు నడుస్తుంది. నాకంటే నా భక్తులతో సాంగత్యం బాగా చేయి. సాంగత్యం ఏంటంటే వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉండు. మరి గోపికలు అంత ప్రేమగా ఉన్నారు కదా, నారదుడు కూడా అంత ప్రేమగా లేడు, గోపికలు అంత ప్రేమగా ఉన్నారు. కనుక భక్తుల్ని మనం ఎంత ప్రేమగా చూస్తే అదే మనకి సాత్వికంగా వస్తుంది. అంటే భక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక భక్తుడు కష్టపడ్డాడంటే ఏమో తెలియదు, అదేం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలా భక్తులతో చాలా జాగ్రత్తగా పదే పదే కృష్ణుడు అదే చెప్తూ ఉన్నాడు. మరి కృష్ణుడు చేసినవన్నీ అవి
భక్తుల్ని ఎంత ప్రేమించాడో ఒక్కసారి మీరు ఎలక్కండి. ఆ గోకులంలో ఉన్నప్పుడు ఆ గోపికలతో కానీ ఆ యొక్క కృష్ణుడితో తిరిగిన బాలుతో కానీ ఎంత ప్రేమమయంగా ఉన్నాడండి. 24 hours వాళ్ళతోనే ఉన్నాడు. కృష్ణుడు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చి కృష్ణుడి దగ్గర పడుకునేవాడు. కృష్ణుడితోనే సంబంధం వాళ్ళకి. అలా ప్రేమించాడు భక్తుల్ని. కృష్ణ పరమాత్మలో ఆ కాళింగి నదిలో పోయినప్పుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు లేనప్పుడు మాకేంత దూకేస్తామన్నారు. బలరాముడు ఆపాడు వాళ్ళందరినీ. అసలు ఎందుకు కృష్ణుడు లేనప్పుడు మాకు అవసరం లేదు జీవితం అన్నారు. చూడండి, అందుకోసం కృష్ణుడు వేయించాడు. ఓ, నా కోసం ఇంతమంది ప్రేమ వాళ్ళు ఉన్నారు, మీకేం పర్లేదు అన్నాడు. వెంటనే పైకి వచ్చాడు. నేను ఉన్నాను, మీకేం పర్లేదు. చూసారండి, అది భగవంతుడు అది చూస్తాడు. నా భక్తులు నా కోసం ఏమైనా చేస్తారా అది చూస్తాడండి. భక్తులు ఏమి చూడడు, నా కోసం ఏమైనా చేస్తారా అదొకటే చూస్తాడు భగవంతుడు. ఈ విధంగా జీవుడే ఈ యొక్క తిరుగుదల వల్లనే, తిరిగి గుణముల వల్లనే ఈ దేహం తెచ్చుకుంటున్నా. నేను చేసిన పాపకర్మలు బట్టి నేనే దేహం తెచ్చుకుంటున్నా. కనుక ఎప్పటి పాపకర్మలు ఎప్పటికీ సంబంధం లేదండి. నేను చేసిన పాపం నేను అనుభవించాల్సిందే. నేను చేసిన పాపం నా ఆవిడే అనుభవించదు. కోసం నా పాపం నేను అనుభవించాల్సిందే. ఇది చెప్తున్నాడు దానికి. కావున జీవుడు జనన మరణ రూపము ఈ సంసార చక్రం నుండి తప్పించుకొనదాలడు. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేదు. ఈ సంసార జనన మరణ రూపముకు చక్రము నుండి తప్పించుకొనదాలడు. ఎలా? ఈ త్రిగుణముల వల్లే తప్పించుకోలేదు. ఈ 3 గుణాలను తిరుగుతుంటాడు జీవుడు. మళ్ళీ దేహం తయారు చేసుకుంటాడు. ఏ దేహాన్ని బట్టి నువ్వు కష్టాలు పెట్టావో ఆ దేహాన్ని తయారవుతుందండి. దానికి లేదు. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మొలుస్తుంది. నువ్వు మామిడి చెట్టు వేసి మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్కే మొలుస్తుందండి. యాప మొక్కే మొలవు. కోసం మనకి ఏం చేస్తే అదే. నువ్వెవరికైనా దానం చేస్తే భగవంతుడి పేరు చెప్పి నీకు దానం చేసిన దానికంటే 100 అంతలు ఇస్తాడు. నేను దానం చేస్తున్నాను అనుకుంటే 1+1 వస్తుంది. తర్వాత అది ఎనభూతుందో మనకు తెలియదు. ఏది చేసినా భగవంతుడి పేరు చెప్పి చేయడమే. ఇదంతా ఆధ్యాత్మిక చింతన అండి. ఒక దేహం పోయినా మరి ఒక దేహం వస్తుంది. అది ఈ దుర్గుణంగా ఉంటే ఈ దేహం పోతే నేను ఇంకొక దేహం ధరిస్తారేమో నాకేం తెలుసు. వెంటనే ధరిస్తారు. ఎందుకంటే ఏమేమి పాపాలు చేస్తున్నాడు అది చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పటికీ ఎన్నో కోట్ల కొలది జన్మలు, శరీరాలు ఆ తిరిగిన రూప బీజం నుండి, మూలం నుండి ఉద్భవించేవి. ఎక్కడి నుంచి వచ్చినండి ఇప్పుడు జీవితం? కేశాలు ఎక్కువేమంటున్నాం కాదు. భగవంతుడికి సంబంధం లేదని భగవద్గీత సామాన్యమైనది కాదు. నువ్వు చేసుకున్న ఈ 3 గుణాల వల్లే, ఈ పాప కర్మల వల్లే నువ్వు జన్మెత్తుతూ ఉన్నావు. నీ యొక్క శరీరాలు ఎత్తుతూ ఉన్నావు. ఈ త్రిగుణ రూప బీజం నుండి నువ్వు మూలమని ఆ మూలాన్ని చూస్తూ ఉండవు. ఆ మూలంలోని చూస్తూనేముంది? ఇత్తనం ఉందండి. ఇత్తనం వేసిన సొంత చెట్టు పలుకుతుంది. ఆ సొంత చెట్టు కాయలు కాస్తాయి. కాయలు ఎన్ని ఇత్తనాలు వస్తాయి? ఎన్ని కావాలంటే అవి వస్తాయి. ఆ మూలంలో నుంచే మనం బయటకు వస్తూ ఉన్నామని చెప్తున్నాడు భగవంతుడు. ఆ మూలము విచ్ఛిన్నము కానిచో ఇంకా నువ్వు ఎన్నో జన్మలు రాగలవు. మామూలు జన్మలు కాదు. ఎన్ని జన్మలు వస్తుందో తెలియదు. అయితే జన్మ వచ్చినతో నష్టమేమి భగవంతుడు చెప్తున్నాడు. అయితే జన్మ వస్తే నష్టం ఏమిటో అర్జునుడు అడుగుతున్నాడు. ఆ నష్టమేమియో భగవానుడు ఈ శ్లోకమును తెలియజేసేది. ముసలితనం, రోగం, చావు, దుఃఖం, జనన మరణం, ఈ భయ రోగము, ఈ 4 ఉంటాయండి. జన్మ, మరణము, భవము, రోగము, ఈ 4 ఉంటాయని చెప్తున్నాడు. కనుక ఆ విపత్తులని శరీరము ఉద్భవం వలనే జీవునికి కలుగుతున్నవి. వాటి వల్లే మరణ జీవునికి శరీరము ఉద్భవం అవుతూ ఉంది. ఈ 4 వల్ల పుట్టడం, మరణించడం, రోగం, భయం, ఈ 4 వల్లే వస్తూ ఉందని చెప్తాడు ముసలితనం. కాబట్టి అసలు శరీరం రాకుండా అనగా జన్మ లేకుండా చేసుకునే ఉత్తమము. అట్టి జన్మ రాహిత్యము గుణములను దాటినప్పుడే కలుగగలదని ఇతర భగవానుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జన్మ రాహిత్యం కావాలంటే గుణములను దాటాలి. 3 గుణాలను దాటేసి నా స్వస్థ రూపం ఇది కాదు, నా స్వస్థ రూపం వేరుగా ఉంది అనుకున్నాడు. ఇది ఉంటుందంటే ఈ శరీరం ఉండదు. చూడండి, ఎట్టుకోలు నల్లగా ఉండొచ్చుగా, ఎందుకు తెల్లగా అయిపోయింది? ఉంటాయా? ఉండవు. అందుకే యమధర్మరాజు ఒకసారి వచ్చాడంట.
మాలాంటి వాడి కోసం వచ్చి ఏమయ్యా ముసలివాడు అయిపోయినావు, వెంట్రుకలు తెల్లగా అయిపోయి, ఇప్పుడైనా నారాయణ స్మరణ చేసుకో, లేకపోతే నాకు వచ్చి నా లోకానికి వచ్చావా నీకు నారాయణ స్మరణ నేర్పిస్తానన్నాడంట. ఆయన అన్నాడంట, వెంట్రుకలు తెల్లబడితే నేను బాంబే నుంచి గాడ్రేజ్ రంగు తెచ్చేసుకుంటాను, మళ్ళీ నేను నలుగు చేసుకుంటాను, తర్వాత రావు అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు కొన్ని రోజులకి, ఏమయ్యా ఇప్పుడన్నా వస్తావా అన్నాడు. రాను అన్నాడు. ఒళ్ళు కూడా కూలిపోతున్నాయా, టైం అయిపోవచ్చింది. అంతేనండి, పళ్ళు ఊడిపోవడం, ఎదుగులు కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క వెళ్ళిపోయేదానికి మూల కారణము. పళ్ళు పోతే ఇంకో చోట డాక్టర్ ఉన్నాడు కట్టించుకుంటాను, 32 పళ్ళు కట్టించుకుంటా, నీకేంటి ఉపయోగం, మళ్ళీ అన్ని నవ్వుతా బాగా పళ్ళు కట్టించుకొని బాగా నవ్వాలా. అందుకోసమే కదా ఈ రోజు పళ్ళు మీద బాగా ఎన్నో పళ్ళు కట్టించుకొని మళ్ళీ ఆ యొక్క ఏం తినాలో ఆ రసీంద్రియాలు మళ్ళీ నవ్వాలా. ఈ నాలుగు కింద వెళ్ళిపోన్నాడు. సరే అమ్మా తెలిపాడు. మళ్ళీ వచ్చాడు, ఏమైనా ఎప్పుడన్నా వస్తామన్నాం. రానండి కొద్దిగా మా మనవరాలు పెళ్ళి ఉంది, మనవరాలు పెళ్ళి అయిన తర్వాత చూద్దాం పోన్నాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మనతో పడుకున్నాడు. ఏమైనా ఎప్పుడన్నా వస్తామన్నాడు. కాదండి, వాళ్ళ భోగాలన్నీ చూడాలా, నాకు ఇంకా కోరిక తగ్గలేదు, ముసలివాడి అయిపోయావు, మంచంలో ఉన్నావు, మంచిగా ఇచ్చేవాడు లేవు, సేవ చేసేవాడు, ఇప్పుడు కన్నా రాయా తీసుకెళ్తాడు. రానే రానన్నాడండి. లాస్ట్కి యమధర్మరాజు పాసి వేసినా కూడా రానన్నాడండి. రానన్నాడు అంతే. కానీ ఆ మంచంలో పడిపోయి, ఆ వ్యాధుల్లో పడిపోయి, ఆ భగవంతుడి దగ్గరికి పోలేక జీవుడు ఇలా ప్రయాసపడుతూ భగవంతుడు చేరుకోలేకపోతున్నాడండి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే కోరిక ఎప్పుడు ఉండదండి. వీటి మీద కోరిక, ఇంద్రియాల మీద కోరిక, దశేంద్రియాల మీద కోరిక ఉండదండి ఎప్పుడు కూడా. వీటి మీదనే ఉంటాయి. ఇంకా నేను ముసలాడు అయిపోతే ఇంకా ఏదో అనుభవించాలా, ఇంకా చేయాలా, అలా ఉంటుందండి. అందుకోసం భగవంతుడి కోసం 24 గంటలు భగవంతుడు సేవలో మునిగిపోవటమే. ఎలా అంటే మాట్లాడితే భగవంతుడే, తింటే భగవంతుడే. ఏముంది సేవ అంటే పెద్ద సేవ ఉంది, భగవంతుడు నామం చెప్పడమే. కలియుగం ఏ పని చేస్తున్నా భగవంతుడు నామం చెప్పడమే. కనుక ఎంత వయసు వచ్చినా కూడా నీ జవసత్వాలు, నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని పళ్ళు కట్టుకున్నా, జవసత్వాలు ఒక రోజు కట్టి తీసుకెళ్ళిపోతాయి. అందుకోసం భగవంతుడు నామస్మరణ చక్కగా ఈ యొక్క కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే భగవంతుడు నామస్మరణ చేసుకోవాలి. తర్వాత నామస్మరణ చేసుకోమన్నా చేసుకోలేవండి. మరలా ఈ యొక్క జన్మలో తప్పకుండా వస్తాయని చెప్తున్నాడు. అయితే జన్మ వస్తే నష్టం ఏంటి అని ప్రశ్నించవచ్చు. ఆ నష్టం ముసలితనము, రోగము, భయము, చావు ఇవన్నీ కూడా మరలా శరీరాన్ని ఉత్పన్నం చేసుకునే దానికే కలుగుతున్నాయి. అసలు శరీరమే కాకుండా అనేక జన్మలు లేకుండా చేసుకోవాలని ఉత్తమమైన అట్టి జన్మ రాగించమే గుణములను దాటినప్పుడే కలుగునని ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చేస్తూ ఉన్నాడు. మోక్షం అంటే ఏంటంటే ఈ గుణాలు కాదు, అది మోక్షం అంటే. మరి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాలు తప్పు చేశాడండి? మలయకొండ మీద పోయాడు ఆయన. మలయకొండ అంటే దేవతలు తిరిగాడు మొదలయ్యి మలయకొండ మీద పోయాడు తప్పు చేశాడు. ఈ శరీరంలో ఉండే రక్త మాంసాలు కూడా ఈగలు పీల్చేసి, ఎముకలో ఉండే మజ్జి కూడా పీల్చేసి, అలా తపస్సు చేసేవాడు వచ్చి తపస్సు పూర్వం వల్ల వెళ్ళిపోతుందన్న పైకి వెలుగుతూ. ఈ తపస్సు ఏంటో బాబోని ఇంద్రుడు అందరూ మంది బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడే మొట్టమొదటి వరం ఇచ్చింది ఆయన. ఏం కావాలంటే చెప్పాడు, మీకు తెలుసుగా, అటువంటి వరం కోరికాడు. అంత తపస్సు చేసి కూడా భగవంతుడికి అనిపిస్తే అతనికి ఎందుకు వచ్చింది? నా యొక్క అన్న చనిపోయాడు, హిరణ్యాక్షుడు చంపేశాడు నారాయణుడు, ఆయన అంతా చూస్తా దానికోసం తపస్సు చేశాడు. మీరేం తప్ప చేశాడండి? తపస్సు అంటే ఇంద్రియాలను జయించాలి, 3 గుణాలు. అతను జయించలేకపోయి ఎంత తపస్సు చేసినా తపస్సులో కూడా అతనికి అదే కోరుకుంది, నేను రజోగుణం, నేను తమోగుణం అయిపోవాలా, ఇవంతా నా చేతిలో ఉండాలా అనే తపస్సులో ఉన్నాడు. భగవంతుడు కూడా మనం ఏ కోరిక కాకుండా భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి యొక్క మరణం చేసుకుంటుంటే అన్ని కోరికలు భగవంతుడే ఇస్తాడండి. మనకి ఏం తెలుసండి? ఏం తెలియదండి. నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే ఒక కోరికలకి ఇంకొక వస్తుంది. ఏ కోరిక అవసరం లేదు. కృష్ణానికి అన్ని తెలుసు. నన్ను ఎలా ఉపయోగించుకుంటామో, నన్ను ఎలా నడిపిస్తావో అలా నడిపించు కృష్ణాన్ని భగవంతుడికి నమస్కారం చేసుకోవటమే. ఈ విధంగా సత్ప్రయత్నములు చేయి. ఎటువంటి ప్రయత్నమైనా నువ్వు చేసి
ఈ తమో గుణాన్ని రజో గుణాన్ని తెగ తుంచి సత్వ గుణమును దాటి వచ్చి ఈ రెండు గుణాలు కూడా తుంచేయాలండి. తర్వాత ఈ మూడో గుణాన్ని దాటితే కైవల్య పదవి, శాశ్వతమైన కైవల్య పదవి పొందగలుగుతుంది చెప్తున్నాడు భగవంతుడు. అయ్యనే మరణ రహిత స్థితి. మనకు దానిని అమృతమని భగవానుడు పేర్కొన్నాడు. అందుకే కదండి హిరణ్యాక్ష హిరణ్యకశిప వాళ్ళిద్దరు కూడా పోల తర్వాత రావణ గోపకంగా వచ్చాడు, మరణ శిశుపాల దంతవంతులుగా వచ్చారు. ఇంకా లాలయ 3 జన్మలు తెలిపాలన్నాడు. లేకపోతే తెలిపారు పోయి 7 పంటల దగ్గర కూర్చోవాలన్నాడు. అవి చూడండి ఎన్ని 3 జన్మలు కూడా వాళ్ళకి పోయి తీరులా ఆ గుణాల్లోనే ఉన్నాడు. కానీ మనకు చూపిస్తున్నాడు వాళ్ళ గురించి. అలా గుణాల్లో ఉంటే భగవంతుడు చేరుకోలేమని భగవంతుడు చెప్తున్నాడు. ముక్త అని చెప్పక విముక్త అంటున్నాడు భగవంతుడు. త్రిగుణములను దాటిన వాడే జనన మరణ బంధముల నుండి పూర్తిగా విముక్తులవుతాడు. ఈ భగవంతుడు మోక్షం అంటే ఈ త్రిగుణాలన్నీ దాటిన వాడే పూర్తిగా విముక్తులు అవుతాడని చెప్తున్నాడు. అంటే ఈ గుణాలు దాటాలంటే కూడా భగవన్ నామస్మరణ కావాలండి. ఎక్కువ భగవన్ నామస్మరణలోనే మనం దాటగలిగితే భగవంతుని యొక్క మరణంతో నీవు నీశ్వరుడైపోతావు. నీశ్వరుడు అంటే మరణం దేనినే మరణం. ఈ దేహములను వేరి వలన కలుగుతున్నవి, దుర్గుణాల వల్లే కలుగుతున్నాయి ఈ దేహాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చేసిన పాపకర్మల వల్లే వస్తున్నాయి ఈ దేహము అని చెప్తున్నాడు. మరణ రహిత కైవల్య మోక్ష పదవి ఇట్లు కలుగు. ఈ 3 గుణాలు దాటిపోతే సాత్విక గుణం కూడా 3 గుణాలు దాటిపోవాలి. ఈ 3 గుణములు దాటుతాయి దేహము జన్మ వచ్చినతో నష్టమైంది. ఈ 3 గుణములను దాటుటచే దేహం జన్మ వచ్చినతో నష్టమేమి. ఈ 3 గుణాలను దాటేయాలి. తర్వాత అడుగుతున్నాడు దేహము జన్మ వచ్చినతో నష్టమేమిటి. మరలా ఈ దేహము జన్మ వచ్చిందనుకో ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, చావు వస్తుంది, వియోగం తట్టుకోలేదు, దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా దేహం వల్లే సంభవిస్తున్నాయని చెప్తున్నాడు భగవంతుడు. అది దేహరహిత జనన రహిత ఆత్మస్థితిని పొందమని చెప్తున్నాడు. కనుక ఈ దేహము జన్మ వచ్చినతో నష్టమేంటి, ఈ దేహము జన్మ వస్తుంది నష్టమేంటి. ముసలితనం వస్తుంది రాదా, ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలుసు. నేను చిన్నప్పుడు అనుకున్నాం 80లో చిన్నప్పుడు 80 అసలు తెలియదు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది చూడండి. బాల్యం చదువుకోవడం, అన్ని తిరగడం, ఇంటి తిరగడం, అల్లర్లు చేయడం, ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడం, ఏదో వయసు వచ్చాక కొత్త పనులు చేయడం, అవి చేయడం, ఏది చేయడం, మళ్ళీ వయసు వచ్చాక ఉద్యోగం కోసం, దానికోసం, ఆడటం, వ్యాపారం కోసం, ఓటి కోసం అంతా పెళ్లి చేసుకొని పిల్లలు దీంట్లో పడిపి అసలు ఎవడో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాడు. రాయి వచ్చేస్తాం ముసలితనం వెంటనే. అది కూడా ఇంకా ముందరే టైం అనుకుంటాం, ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు శరీరం. అలా ఈ యొక్క ముసలితనము, రోగము, చావు, వియోగము, దుఃఖము ఇవన్నీ కూడా ఈ దేహం వల్ల సంభవిస్తున్నాయని చెప్తున్నాడు. తప్పకుండా ఈ దేహం వల్ల కానీ దేని వల్ల వస్తాయండి, తప్పకుండా వస్తాయి, దేహం వల్లే వస్తాయి. కానీ ఈ దేహంలో 3 గుణాలు దాటమని చెప్తున్నాడు భగవంతుడు. 3 గుణాలు ఇదే పని అంటే ఇదే పని భగవంతుడు చెప్తున్నానికి ఇక్కడికి వచ్చింది. అసలు రావటం ఎందుకు స్వామి కృష్ణ ఎందుకు తెప్పించాడు ఎందుకంటే మనమే అడిగాము. నాకు అక్కడ బాగలేదయా, నేను ఇక్కడ వస్తానని చెప్పాను. ఇక్కడ తిరుగుతా ఉన్నాను 3 గుణాలు, నేను తిరుగుతానే ఉన్నా, ఇంకా పోలా, ఇక్కడే ఉన్నా నేను, ఇంకా పోలా. అది మహా అర్థదాయకమై ఉన్నది. కనుక దేహరహిత జనన రహిత మరణ రహిత ఆత్మస్థితిని జీవుడు పొందాలి. జీవుడు ఏం పొందాలి? ఈ యొక్క జన్మ లేకుండా, ఈ మరణం లేకుండా ఆత్మస్థితిని జీవుడు పొందాలి అని చెప్తున్నాడు భగవంతుడు. అసలు ఆత్మస్థితి ఈ మోక్షం అంటే ఎలా ఉంటుందనే దాని గురించి ఈ గుణాలన్నీ దాటమని చెప్తున్నాడండి. అంటే పాపకర్మలు పుణ్యకర్మలు ఇవి కూడా లేకపోతే వెళ్ళిపోమంటున్నాడు భగవంతుడు. పాపం ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు, 2 బ్యాలెన్స్ ఉండకూడదండి. పుణ్యం అంటే మళ్ళీ వచ్చేస్తాం, నువ్వు పుణ్యం చేస్తావు. అందుకే కదా ఏం చేస్తున్నా నా పేరు చెప్పు, నీకు ఏది అందుకోదు. అది భగవంతుడు చెప్పేది. నేను చేస్తున్నాను అనుకుంటే అనుకోకండి, ఏం చేసినా అనుకుంటుందండి. మీరు పుణ్యం చేయాలని, అయ్యో పాపాయి కథ పెడతాయి అని నువ్వు పెట్టావనుకో మంచిదే కాదల్లా, అది కూడా పుణ్యం నీ కాంతాల పడుతుంది. నువ్వు మళ్ళీ అనుభవించి దానికోసం రావాలి. దానికోసం ఈ 3 గుణాలు లేకుండా దాటుకోమంటున్నాడు. అందుకే ఏం చేసినా భగవంతుడు పేరు చెప్పేస్తే కృష్ణార్పణం. ఏ కర్మ చేసినా నీకు సంబంధం లేదు ఆ కర్మ నాపై చేసి అది నేను తీసుకుంటా. అది మంచి కర్మలని భగవంతుడు చెప్పాడు. మోక్ష
స్థితి ఏంటిది? అది జనన మరణము లేని అమృతమైన స్థితి. మోక్ష స్థితి ఏంటిది? జనన మరణం లేని అమృతమైన స్థితి అంటున్నాడు భగవంతుడు. అటువంటి అమృతమైన స్థితిని మనం దాటుకోవాలని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ, అర్జునుడు ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు దాకా కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు. ఖైర్లింగైకత్రీ గుణానేతాం అతీతో భవతి ప్రభో హిమాచారక పదం చైతాం శ్రీం గుణా అతివర్ధతే. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ ప్రభు, ఈ మూడు గుణములకు అతీతుడువై వారి లక్షణములు ఇవి. ఈ మూడు గుణాలు దాటిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పు. ఏం క్వశ్చన్, ఏం ఆన్సర్లు అంటే భగవంతుడు. ఈ అర్జునుడు వేస్తున్నాడా? కృష్ణుడే వేసేది. అర్జునుడికి ఏం తెలుసు? అర్జునుడు కూడా నేనే అంటున్నాడు. అతని లోక వ్యవహారం వింటుడు, ఈ మూడు గుణాలు దాటిపోయినాడు. అసలు లోక వ్యవహారం అంటే ఎలా ఉంటుందో, లోక వ్యవహారం ఇక్కడ జరిగేది ఎలా ఉంటుందో కృష్ణ. మనుషులు త్రిగుణాత్మికులకు ఉపాయం ఏంటి? ఈ త్రిగుణాలు దాటడానికి మనలో ఉపాయం ఏంటి అని అడుగుతున్నాడు. దేనికి భగవానుడు చెప్తూ ఉన్నాడండి. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు ఇలా అనుకున్నాడు. ఓం పాండవ, చూడండి ఇక్కడ మళ్ళీ ఓం పాండవ. పదాలు ఆ రోజు కలిగిన పదాలండి. 5120 సంవత్సరాల కింద పదాలు ఇవన్నీ. సత్వగుణ కార్యరూపమైన ప్రకాశం, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ రూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతులు ద్వేషింపడు, అనగా వాటిని కూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. దీనికి అర్థం ఏంటంటే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, ఈ మూడు గుణాలు దాటిన వాడు ఏ లక్షణములతో ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాడు. అంతే కదండి. ఆ పిల్లవాడు ఎంత మంచి ప్రవర్తన, అమ్మాయి ఎంత మంచి ప్రవర్తన, ఇప్పుడు ప్రవర్తన కలగాలంటే ఈ లోకానికి అయిపోతాయా కావాలేదండి. ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది అర్జునుడు కృష్ణ. మరియు ఈ మూడు గుణములను అతని ప్రకారంగా దాటి చెప్పండి, చెప్పండి కృష్ణ గారు అంటున్నాడు అర్జునుడు. ఈ మూడు గుణాలు దాటిన వాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విడిపడి అమృతత్వము మోక్షమును పొందును. ఇది భగవద్ వాక్యం. ఈ వినిన వెంటనే అర్జునుడుకు ఆ గుణములను ఎట్లు దాటవలనో అట్లు దాటిన వాడు ఎట్లు ప్రవర్తించునో, ఏ లక్షణములు గుర్తులు కలిగి ఉండునో తెలుసుకొనదలిచిన వెంటనే ఆ విషయం గురించి భగవాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అసలు ఎలా ఉంటాడా ఈ మూడు గుణాలు దాటిన వాడు, ఎలా ప్రవర్తన చేస్తాడా, అసలు వాడి గుణాల గురించి చెప్పాయా, అసలు వాడు ఎలా రూపురేఖలు ఎలా ఉంటాయా, వాడు ఎలా నడవడానికి ఉంటుంది చూడండి. అంటే ఏంటి? ఈ మూడు గుణాలు దాటిన వాడిని మనిషి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓహో ఇక్కడ అటువంటి వాడని. అందుకే భగవద్గీత చదివితే ఎదుట మనిషి నువ్వు ఈజీగా పట్టేయచ్చు, వాడు ఎటువంటి వాడని. అందుకే చదవక చాలా మంది తెలుగులో చూడండి, అతని యొక్క ఆహాభావాలు, అతని నడవడిక, అతని చూపు, అతని కళ్ళు, అతను చాలా రకాలుగా మనిషి పెట్టి మనం చెప్పండి. ఇంకే భగవద్గీత శాస్త్రం అంటే ఇదే. ఆ శాస్త్రం అంటే ఏదో కాదు, శాస్త్రాన్ని బట్టి చెప్పచ్చు. ఈ మూడు గుణాలు ఎన్ని చెప్తున్నాడు ఇంకోటి అని క్లైర్లింగ. చూడండి క్లైర్లింగైహ. ఏ పదాలండి ఇవి? క్లైర్లింగైహ. ఎటువంటి పదాలు చూడండి. ఏ లక్షణములచే ఏ గుర్తులచే గుణాతీతులు తెలియబడగలరు. అటువంటి గుణము గలవాడు ఏ లక్షణాలు ఉన్నాయో ఏ గుర్తులు ఉంటాయో నాకు చెప్పు కృష్ణ అంటున్నాడు. అర్జునుడికి అవసరమా? అవసరం. ఇప్పుడు ఎవరెవరు ఎటువంటి వాడు అన్ని తెలుసుకోవాలి ఆయన. దుర్యోధనుడు ఎటువంటి వాడు, మా తరతరాలు ఎటువంటి వాడు, నవ్వులు ఎటువంటి వాడు ఎన్ని తెలుసుకుంటాడు ఆయన. ద్రౌపది ఎటువంటిది అంటే అలాగే కాదండి, ఎలాంటి వాడిని తెలుసుకుంటున్నాడు, గుణాలు దాటిన వాడని. అర్జునుడు అడుగున చాలా సమంజసంగా ఉన్నది. ఎటువంటిదంటే కొందరు తాము చాలా క్రింద స్థితి ఉన్నప్పటికీ దృశ్య వాసనలు తమకి ఇంకా నశింప ఉన్నప్పటికీ తాము సిద్ధ పురుషులమని గుణాతీతులమని జీవన్ముక్తులమని చెప్పుకొని తిరుగుతూ
ప్రజలని మోసము చేయవచ్చును. ఈ భగవంతుడు చెప్పేది అదే కదండి. చూడండి ఏం చెప్తున్నాడు, అర్జునుడు అడుగుతున్నాడు, తాము కొందరు చాలా క్రింద స్థితి ఉన్నప్పటికీ, అంటే బాగా డామినేట్ గా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు రకరకాలుగా స్వాములు ఎంతో మంది. దాని గురించి ఆనాడే చెప్పాడు అర్జునుడు అడిగేదానికి కృష్ణుడు చెప్తున్నాడు, దృశ్యవాసములు తమకి ఇంకాను నశిపో. దృశ్యవాసాలు నశిపోండి. పైకి మటుకో బ్రహ్మాండంగా మీరు అది వెళ్ళి సన్యాసం అని చెప్తుంటారు, వాళ్ళకి ఏమి నశిపో అటువంటి చెప్తున్నాడు. తాము సిద్ధ పురుషులమని, అంటే సిద్ధ పురుషులు అంటే సామాన్య విషయమా, అనిమాదిత్యాలు అన్ని వసూలు చేసుకున్నాడు. ఆంజనేయ స్వామి అక్కడే ఏదైనా జరిగింది, కానీ ఏది చేయలేని వాడు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడే దాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాడు. ఆంజనేయ స్వామి ఎక్కడన్నా ఉపయోగించాడా? ఎక్కడ ఉపయోగించాల. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలిగింది. ఏకాదశి రుద్రుడు ఆయన, భగవద్గీతలో ఉంది కదా, ఏకాదశి రుద్రుడు కూడా నేనే అర్జున అంటాడు. ఆయన రుద్రుడు, ఏకాదశి రుద్రుడు. మరి ఏమన్నా చేశాడా? అవసరం వచ్చినప్పుడే గమ్ముగా ఇసుక పిల్లల మీద కూర్చోనున్నాడు, ఏం తెలియదు. ఎందుకైనా కూర్చోవడం ఆంజనేయ అన్నాడు. ఎవరు? ఈయన మహానుభావుడు జామవుతుడు. నువ్వు ఈ లంక దాటాలా, ఈ ఒక సముద్రం దాటాలంటే నీకు ఒక లెక్క, నీ గొప్పతనాన్ని అని చెప్పి ఆయన గొప్పతనాన్ని అప్పుడు ఆయన కీర్తించాడు. ఆయన్ని ఆనాడు ఆయన గుర్తొచ్చింది, అవసరం వచ్చినట్టే గుర్తొచ్చింది. అందువల్ల మర్చిపోయి ఉన్నాడు ఆయన. ఆనాటి నుంచి ఈనాటికి ఇంకా అలాగే ఉంటాయి. అంతేగాని ఆంజనేయులు గోపోదులు కీర్తించిన అవసరం లేదు. ఆయన గొప్పతనం ఆయన దగ్గర ఉంది. అప్పుడు లంకానగరం దాటేదానికి ఒక అడుగు ఇలా పెడితే ఆ అడుగుకి భూమి చాలా కిందకి వెళ్ళిపోయిందంట. ఆ భూమి కూడా ఆనాడు భూమి లేదు, చాలా వెళ్ళిపోయింది. ఆంజనేయులు ఒక అడుగుకే వెళ్ళిపోయింది, ఆ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు భీముడు అడుగుతాడు, స్వామి సహోదర, నీవు ఆనాడు లంకా నగరాన్ని దాటేటప్పుడు ఒక అడుగు పెడితేనే 2 అడుగులకి లేచావంట, చెట్లు కొండవాన్ని పడిపోయినట్టు కదా, అటువంటి రూపాన్ని ఒక్కసారి చూపించి ఒక్కసారి చూపివయ్యా అన్నాడు. ఇప్పుడు ఆ రూపం పెడితే నా కాలు పెట్టి ఈ భూమి అంతా వెళ్ళిపోతాయా అన్నాడు. ఏంటంటే భూమి సగం వెళ్ళిపోయింది నా కాలు చెప్పు, ఆ రోజు ఇంకెక్కడ ఉంది భూమి నాడు, ఇప్పుడు పెట్టానంటే మొత్తం వెళ్ళిపోతాడు. అటువంటి రూపం అలాంటి, అటువంటి భూమి అంత విశాలంగా ఉండేది, అది లేదు భీమా అన్నాడు. అలా భగవంతుని యొక్క గుణాలు సిద్ధ పురుషులు ఎలా ఉంటారో అలా ఉంటారు. కానీ సిద్ధ పురుషులని చెప్పుకునే వాళ్ళు గుణాతీతులమని, జీవన్ముక్తులని చెప్పుకొని తిరుగుతూ ప్రజలని మోసం చేయవచ్చును అని చెప్తూ ఉన్నాడండి. గుణాతీతుని యథార్థములు, లక్షణములు, చిహ్నములు తెలుసుకునేందుకు అట్టి స్థితికి అవకాశమే లేదు. అంటే నువ్వు మోసపోయే స్థితికి అవకాశమే లేదు. ఎందుకంటే చాలా మోసపోయారు, చాలా పేపర్లో చూశారు. మామూలు మోసాలు కదా, మీరు చూస్తే అసలు ఈనేదాన్ని కూడా అసఖ్యమైన పొందాయి. అటువంటి ప్రపంచంలో ఇది మంచి ప్రపంచం అట్లా తయారైపోయారు. ఏదైనా తప్పు చేస్తే హిందువులో చెప్పంటాడు, నేను ఎక్కడికి పోలేను, అక్కడ దాకే పోలిస్తా, ఆయనకి చెప్తా పెద్ద ఆయనకి, మళ్ళీ ఏం చేసుకున్నా ఏం పర్లేదు. అటువంటి మతాలు, అటువంటి మూర్ఖత్వాలు ఈ ప్రపంచంలో చాలా వస్తున్నాయి. అంటే అజ్ఞానం, ఇక్కడ ఏం లేదు. అజ్ఞానాన్ని వాళ్ళు తీసేసుకున్నారు, జ్ఞానాన్ని వదిలేసిపోయారు. కనుక మనుషుడు తాను కూడా ప్రయత్నము చే వారిని సాధించుటకు వీలును. ఇవన్నీ ఆలోచించి అర్జునుడు సమయోచితముకు ప్రశ్న కావించాడు. ఇవన్నీ ఆలోచన చేసి ప్రశ్న వేశాడండి. ఇదివరకు గీత ప్రారంభం 2వ అధ్యాయంలో ఉందండి. స్థిత ప్రజ్ఞస్య కాభాష. స్థిత ప్రజ్ఞుడు అంటే వర్షానికి, ఎండకి సమశీతోష్ణం, బాధలు వచ్చినా సుఖాలు వచ్చినా సమానంగా చూస్తారండి. అప్పుడు స్థిత ప్రజ్ఞత్వం అంటే మాటలండి. ఏదన్నా వాళ్ళు జరిగిన వెంటనే కేకలేస్తాం, ఏదన్నా ఆనందం వస్తే పొంగిపోతాం. చూడండి, ఏడో పెద్ద డాక్టర్ సీట్ వచ్చిందనుకో, ఇక అందరిని పిలిచి కేకలు, అవి ట్రెండ్లు, గిట్లు, మతాలు చూసుకోవడం, అవన్నీ కూడా ఏకమైనా చూసుకోవడం ఏకం. చూసారా, ఈ స్థిత ప్రజ్ఞత్వం కాదనుకున్నాడు భగవంతుడు. డాక్టర్ కోర్సు చూస్తే ఏమవుతుందండి, నేను ప్రజలకు సేవ చేస్తాను, ఆనందంగా ఒక రూపాయి తీసుకోదు, వచ్చిన దాంట్లో ఆనందంగా ఉంటారు అనేది ఎవరైనా చెప్పాలండి, అప్పుడు స్థిత ప్రజ్ఞ అవుతాడు కదా. అలాగా స్థిత ప్రజ్ఞత్వం అంటే మాట్లాడాలి. దాని గురించి చెప్తున్నాడు, స్థిత ప్రజ్ఞ అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా ఇట్టి ప్రశ్న అర్జునుడు మరలా ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాడు. మనం గమనించాలి, ఎలా ఉంటాడు, అటువంటి గుణాత్మకుడు ఎలా ఉంటాడో చెప్పుకోవాలి అనుకున్నాడు. కానీ చెప్తున్నాడు, స్థిత ప్రజ్ఞ లక్షణములు కానీ, గుణాతీతుల లక్షణములు కానీ,
అద్వేష్టత్వాది భక్తి లక్షణములు కానీ, అమానిత్వాది జ్ఞానములు కానీ ఒక పరామీటర్ అంటే మీకు బాగా తెలుసు, శీతోష్ణం వాటిని శీతోష్ణ ఉత్సాహాలన్నీ కొలుస్తూ ఉండేది పారామీటర్ అని. చిన్నప్పుడు మనం చదువుకున్న పారామీటర్ అని. అది ఎట్లా పొలవబడుతుందో అట్లే మనుషుని యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యమును ఈ లక్షణములచే పొలవబడగలవు. ఏ లక్షణాలు? ఈ లక్షణాలు సిద్ధ పురుషులు, గుణాతీతులు, జీవన్ముక్తులు, ఇటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారో దీన్ని బట్టి కొలవచ్చు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా ఈ లక్షణాల బట్టి చూసినతో జనులలో ఆధ్యాత్మిక శక్తి కలవారెవరు, ద్వేషదారులు ఎవరు సులభంగా తెలియబోరు. శుష్క వేదాంతమును రూపుమావుటకు పరమార్థ క్షేత్రమునందు సోమరులచే కల్పింపబడిన కృత్రిమ వాతావరణము విచ్ఛిన్న మార్చటకు ఇట్టి ప్రశ్నలు ఎన్నో ఆవశ్యకమవును. అంటే అటువంటి వాడి ఆయన ఎటువంటి వాడ ఆధ్యాత్మిక చిత్తం కలిగి ఉన్నాడా, నిజంగా చెప్తున్నాడా, లేకపోతే ఏదేదో చెప్తున్నాడా అనేది మీరు పరమానబద్ధంగా అర్థం చేయించని చెప్తూ ఉన్నాడండి. హిమాచారక గుణాతీతుని ఆచరణ అనుష్ఠానం ఎట్టిదో అర్జునుడు ఎరుంగదలిచాడు. హిమాసీత వ్రతేతక్యం అంటే ఆచరణను గురించి ఇదివరకు అర్జునుడు ప్రశ్నించాడు. ఆధ్యాత్మిక క్షేత్రమున అనుష్ఠానములకు గొప్ప ప్రాధాన్యత అవసరంగా పడింది. అనుష్ఠానం అంటే చాలా గొప్పదాన్ని. అనుష్ఠానం అంటే ఏం లేదు, కరెక్ట్గా చేయడం నువ్వు అదే అనుష్ఠానం అంటే. అనుష్ఠానం చేస్తున్నాడంటే నువ్వు మాట కానీ, నీ యొక్క గుణం కానీ, నీ చూపు కానీ, నీలో చూసే ప్రతిదీ కరెక్ట్గా ఉన్నాను. అటువంటిది అనుష్ఠానం అంటే. సాధ్య వస్తువుల గురించి, లక్ష్యముల గురించి తెలుసుకున్న అవసరమైన ఏ లక్ష్యం ఏ సాధనతో పొందబడగలదో దాని ఎరుగుట ఇంకా ఆవశ్యకం ఉన్నది. ఎటువంటిదంటే సాధన అవలంబించడంతో సాధ్యము దానంతటది చేకూరును. అది కనుకునే అర్జునుడు గుణాతీతుల యొక్క ప్రవర్తన ఏంటిదో తెలుసుకోవదలిచాను. అర్జునుడి ప్రశ్నకు భగవానుడు సమాధానం పాఠక లోకములకు చాలా ముఖ్యమైనది. గీతలో సాధన సంబంధమైన ప్రముఖ ఘట్టములలో ఇదివరకు ముముక్షువులు అంటే వేరే భక్తులు గుణాతీతుల లక్ష్యములను బాగా మననం చేశారని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు గుణాతీతుల గురించి. ఇప్పుడు దాకా మనకి ఒక డీటెయిల్ చెప్పాడు. కొంతమంది దృశ్య వాసనల మీద మనసులు పెట్టేసి అవన్నీ నశించకుండానే ఎన్నో వేషధారాలతో కనిపిస్తారు. నేను చూడండి ఎంతమంది చనిపోయారు, గోలే బాబా ఇప్పుడు వేషధారాలు ఎంతమంది ఉన్నారు అడిగెట్టుకున్నారు. వాళ్ళ ఇంకేట వాళ్ళ దుమ్ము చూసుకెళ్ళారంట. కృష్ణుడు అనుకున్నాడు గోపికలు దుమ్ము సాగున్నాడు అనుకున్నాడు, భక్తులు దుమ్ము. వీళ్ళు పోయి ఆయన దుమ్ము కాదు, ఆయన దుమ్ములు ఏమంటున్నారు మాట్లాడదు. ఆయన దుమ్ములు ఏమంటుంది, ఆయన దుమ్ము భూదేవిదేగా దుమ్ము. ఎంత అమాయకులుగా చూడండి. తెలియకనే ఇవన్నీ పాపం అమాయకుల్ని బాగా క్యాష్ చేసుకుంటారు ఈ ప్రపంచంలో. కలియుగంలో బ్రహ్మగారు అదే చెప్పింది. ఎంతమంది స్వాములు వస్తారంటే చెప్పలేము. ఊరికి అసలు వీరికి ఒక స్వామి వస్తాడు, రకరకాల స్వాములు. మసిగుడ్డ మాట కమ్మేను నందామయ గుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. మసిగుడ్డ మాట కమ్మేనన్నాడు. అంటే 1980 వరకు నల్లకొట్టేసుకునే ఉండలేడు మొత్తం ఊళ్ళంతా. అంటే నేను చెప్పడం కాదండి. ఆ రోజు ఆయన రాశాడు 400 సంవత్సరాల క్రితం. మనమేం చేయగలుగుతాం? కాలజ్ఞానంలో ఉంది. మసిగుడ్డ మాట కమ్మేనంటే తల పగిలిపోయే రేటు అమ్ముతాడు. ఏడన్నా మసిగుడ్డ అమ్ముతారండి? మన పల్లెల్లో చూడండి, ఆ రోజుల్లో కొండలో ఐదు పెట్టుకుంటే అలాంటి గుడ్డని, దాన్ని మసి గుడ్డ అంటారు, నల్లాంటి గుడ్డని. అది ఎవరైనా అమ్ముతారా? ఎవరైనా వేసుకుంటారా? అసలు ఎక్కడన్నా చూసామా? లేదు. మసి గుడ్డ వేసుకుని తిరిగారా లేదా? బ్రహ్మాండంగా పై నుంచి కింద దాకా ఇవన్నీ బ్రహ్మంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే క్యాష్ చేసుకుంటారు ప్రజలు. తెలుసుకున్నవాడు బయటపడుతున్నాడు, తెలియని వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. కాసేపు ఇంకొక మాల, కాసేపు ఆ మాల, ఈ మాల, ఎన్ని మాలలు వేస్తాడు. అసలు అమ్మవారి మాల అంటే ఏంటంటే ఎర్రగుడ్డ అంటే అతను సన్యాసం స్వీకరించలేదు. 14 ఎర్రగుడ్డ వేసుకోకూడదు. ఎర్రగుడ్డ వేసుకున్నాడంటే ముని మహారాజు ఎర్రగుడ్డ వేసుకుంటాడు. గోపాలపురం ఎందుకు వేసుకోలేదు ఎర్రగుడ్డ? ఆయన సన్యాసం స్వీకరించాలి. ఆయన సన్యాసం స్వీకరించాడు. ఎర్రగుడ్డ అంటే అది ఇంకా 40 రోజులు 30 రోజులు ఈ గురువులు చేసుకునే కోసం. అది బ్రహ్మంగారు ఎన్ని చెప్పేస్తున్నాడండి, మామూలుగా చెప్పాల. ఇదే అర్జునుడు చెప్తున్నాడు గుణాతీతుడు ఎలా ఉంటాడు అనేది. ఇలా ఈ దృశ్యాల మీద వాడికి మనసు అలాగే ఉండిపోతుంది. ఇటువంటి మనసు వెళ్ళిపోయి సిద్ధ పురుషులమని, మేము గుణాతీతులమని, జీవన్ముక్తులమని తిరుగుతూ ఈ ప్రజల్ని మోసం చేసేస్తున్నాడు
వస్తున్నాయి కదండి. కాలజ్ఞాన రూపంలో పామరులకు కూడా అర్థమయ్యేదంటే ఈ రూపం చెప్పింది బ్రహ్మంగారు. ఆ రూపం ఏంటంటే మామూలుగా చెప్పాల, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్కటి చెప్పేసుకుంటాము. కృష్ణ పరమాత్ముడు ఇద్దరు ఒకటే కోయిన్సైడ్, సామాన్య విషయం కాదండి. ఆయన కృష్ణ పరమాత్ముడు యమునానందుడిని పుట్టాడు, ఈయన సరస్వతి నదుడిని పుట్టాడు. ఈయన పుడతానే తల్లిదండ్రులు వేరైపోయాడు, ఈయన పుడతానే ప్రకృతాత్మ పరిపూర్ణాచార్యులు. వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు చనిపోయారు. అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్న జైల్లో ఇక్కడ చనిపోయారు. ఆయన వేరే తల్లి దగ్గర యశోదమ్మ ఒళ్ళో పెరిగాడు. ఈయన ఎక్కడో పాపానికి కర్ణాటకకి వెళ్ళిపోయాడు. ఒక మహా మునీశ్వరుడు ఇచ్చాడు ఆయనకి, అక్కడ పెరిగాడు. ఆయన చిన్నప్పుడు ఎన్నో విద్యలు లేకుండానే జ్ఞాని ఎవరు కృష్ణ పరమాత్ముడు. ఆయనకి ఏమవసరం, ఈయన కూడా గురువు లేదు, ఆయనకి గురువు లేదు. ఆయన గోవులు కాశాడు, ఈయన గోవులు కాశాడు. ఆయన ధర్మ సంస్థాపన కోసం భారతాన్ని సృష్టించి ఆ యొక్క జననష్టం చేశాడు, అంటే అధర్మాన్ని నాశనం చేశాడు. ఈయన కాలజ్ఞానం పేరుతో ఈరోజు ప్రక్షాళన చేస్తూ జాగ్రత్తగా ఉండండి ఆయన అని చెప్పాడు. ఏమి చెప్పాడు? మామూలు ఒకటి చెప్పాలా, రోజు చెప్పలేదండి. అవి చెప్పాలంటే నేను చెప్తాను, రేపు జరగబోయేది కూడా ఏమేమో చెప్పలేదు నేను. ఎందుకంటే ఆ కాలజ్ఞానం క్షుణ్ణంగా చదివి ఉండాలి. అంతేకాకుండా 30 ఏళ్ల క్రితం నేను చదివా, ఉల్లి కంటే ఒక గుర్తు వచ్చిలే అన్నాడు. చూస్తా ఇప్పుడు పుస్తకం మద్రాసు ఉంది నా దగ్గర, 100 సంవత్సరాలు. ఉల్లి కంటే ఎంత గుర్తు వచ్చేది? మన ఊళ్ళకి కావాల్సిన ఉల్లిపాయలు పడుతుంటే ఇలా రాశాడు అనుకుంటా. 100 రూపాయలు అంటే 25 సంవత్సరాల కింద 100 100 ఉల్లి కంటే ఒక గుర్తు వచ్చారంటే దానికి కూడా ఒక గుర్తు వస్తుందని. చూడండి ఎలా వస్తుందో. బంగారం కంటికి కనిపెడకుండా ముఖ్యం అంతయో లేకుండా పోయారన్నాడు. ఈ రోజు బంగారం కొనడానికి కొనగలుగుతున్నాడు ఎక్కడన్నా? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పుకున్నాడండి. మామూలుగా చెప్పాల వేషభాషాలన్నీ మారిపోతాయి అన్నాడు. వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడంట. ఎన్ని రకాలుగా చెప్పుకున్నాడు. మామూలుగా చెప్పాల ఆడవాళ్ళు మగవాళ్ళకి అసలే స్త్రీ పురుషులు తేడా లేకుండానే పోతున్నాడు. అసలు ఎవరు ఎండపోతున్నాడు కూడా తెలియదు అన్నాడు. ఆ పురుషులు వేసుకుంటూ అన్నాడు. ఇవన్నీ చెప్పుకున్నాడు. అవి ఈ భగవద్గీతలో చెప్పుకున్నాడు. అది ఆమరణలో కూడా అర్థమయ్యేటట్టు ఇది కొద్దిగా మనసు పెడితే మొత్తం అర్థమవుతుంది. ఈ విధంగా రేపు భగవానుడు ఏం చెప్తున్నాడు? గుణాతీతుల లక్షణాలు ఎలా ఉంటాయో 4 పద్యాలు చెప్తున్నాడు భగవంతుడు, 4 శ్లోకాలు. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ విషయాలను తెలుసుకోవాలి. అంటే ఏంటంటే ఒక స్వామి చెప్తున్నాడంటే చెప్పాడు, ఆయన చెప్పాడు, ఏంటనే మనం ఆయన ఇంత పరిగెత్తుకోవాలి మాట్లాడేందుకు? ఆయన చూడాలా, ఆయనతో మాట్లాడి ఏంటంటే మాట్లాడేది ఇది తెలుసుకుంటే మేము విన్నాం. ఆ ఇన్ని దాన్ని మనం అర్థం చేసుకుంటాం. వెరీ గుడ్ చెప్పాడు, ఆయనతో మనకు అవసరం మంచిది. కానీ ఆయన గుణాలు ఎక్కువ చెప్తున్నాడు. ఆయన అలా బాగా సిద్ధపురుషులు చెప్పుకుంటారు, నేను మోసం చేస్తారు. ఆ గుణాలు ఏమిటి? ఆయనకి చూడండి 100 బిల్డింగ్లు ఉంటాయి హైదరాబాద్ శివార్లో పెట్టుకున్నాడు. ఆయన 100 బిల్డింగ్లు ఉంటాయి. ఆయన కూర్చొని బంగారు దండలు వేసుకుంటాడు. ఒక డ్రెస్ వచ్చి 60,000 ఉంటుంది. తెలుసు తెలియదు, 60,000 డ్రెస్సులు ఉంటాయి. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ లో ఊళ్ళో పనిచేశాడు ఆయన, నాకు తెలుసు వెళ్ళు తెలియాలి. ఆయన 60,000 డ్రెస్ వేసుకుంటాడు, గమ్ము కూర్చుంటాడు. ఆయన దర్శనం కావాలి, 10,000 కావాలి. ఎంత అమాయకులండి ప్రజలు. భగవంతుడు భగవద్గీత చెప్పినంత మాత్రం ఆయన ఎదుగుతుందా? వివేకానంద చుట్టూ తిరిగినా గొప్పది. వివేకానంద అంటే సామాన్యుడు కాదు కదా. ఒక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఆయన ఒక రూపాయి లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఆ మనలో వాటిలో నిజమైన గోవిందుడు భక్తులంటే రామకృష్ణ పరమహంస లాంటి భక్తులు కానీ ఇప్పుడు వచ్చే ఏడున్నారంటే వాళ్ళకి 20 బిల్డింగ్లు ఉంటాయి, 100 ఏసీ రూములు ఉంటాయి. దాని మీద వ్యాపారం చేస్తుంటారు, దేని మీద వ్యాపారం చేస్తుంటారు. ఇవన్నీ కలియుగంలో జరుగుతాయి అని చెప్పాడు. అదే భగవద్గీత గుణత్రయ విభాగం అంటే మీరు మోసపోకండి, మీరు మోసపోకండి అని చెప్తున్నాడు భగవంతుడు. అర్జునుడు చెప్తున్నాడు మోసపోకుండా అని చెప్తున్నాడు. ఈ గుణాతీతుల లక్షణాలు వివరంగా చెప్తున్నాడు భగవంతుడు. ఎటువంటి వివరాలు చెప్తున్నాడంటే ఒక 4 శ్లోకాలు ఉన్నాయండి. ఈ వదిలేసిన తర్వాత రేపు చెప్పుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ. దీంతో ఈ గుణత్రయ విభాగం అయిపోతుంది. రేపు పురుషోత్తమ యోగం, మామూలుగా పురుషోత్తమ అంటే చిన్న అధ్యాయం. ఈ 18 అధ్యాయాలు 2 చిన్నయండి. భక్తి యోగం అవి కూడా 18 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అయితే పురుషోత్తమ యోగం కూడా 16 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఈ 2 చాలా చిన్నవి, చాలా భక్తి మార్గంలోకి చాలా విపులంగా ఉంటుంది. ఈ 2 కూడా ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ
నద్వేష్టి సంప్రవృత్తాని నవివృత్తాని కాంక్షతి. శ్రీ భగవాన్ ఇలా అనుకున్నాడు, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశం, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహం తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతులు ద్వేషింపడు, అనగా వాటిని గురించి విచారింపడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై ఆక్షింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. అంటే అవే వస్తుంటాయి, వాటి ఏం పట్టించుకోడు, అవే పోతూ ఉంటాయి, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. దీనికి అన్ని చెప్తాడండి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచార్యతే గుణావర్తంతే చేవ యోవతిష్ఠతి ఏకతే. త్రిగుణములకు వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకు ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుడు వలె సాక్ష్యం వలె ఉంటాడంట. గుణమలే గుణములందరి ప్రవర్తించుతున్నవని తలంచు. అతడు సచ్చిదానందగణ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉంటాడు. ఈ స్థితి నుండి ఎన్నడూ చెలింపడు. భగవంతుడు ఎంత అర్థం చెప్తాడు చూడండి. ఈ త్రిగుణములకు అవి కార్యరూపాలు దాల్చిన ఈ శరీరంలో ఇంద్రియముల అంతఃకరణలో లోపల ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నా అవి ఏమాత్రం చెలింపడు. ఏమాత్రం చెలింపడంట. త్రిగుణాతీతుడు ఉదాసీనుడు వలె సాక్షిగా ఉంటాడంట. గుణమలే గుణముల యందు ప్రవర్తించుతున్నవి అని తలుస్తాడు. ఏ గుణాలే ఆ గుణాల యందు ప్రవర్తిస్తూనే తలుస్తూ ఉంటాడంటే అతడు సచ్చిదానంద గణ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడూ చేయబడు. అదే ధ్యాన యోగం అంటే. ఈ ధ్యాన యోగం చేయగలరా అంటే ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ గుణాలకు అతీతమైన ధ్యానంలో ఉండిపోతావు. అవే గుణాలు అవే చెల్లించుకుంటూ అవే మాయమైపోతాయి. ఆ సచ్చిదానంద గణ పరమాత్మ మీదే నీ మనసు నిలిపి ఆయనలోకి వెళ్ళిపోతామని భగవంతుడు చెప్తున్నాడు. సమశీతోష్ణ భావంలో ఉంటాడని చెప్తున్నాడు. ఇన్ని అర్థాలుగా ఎన్ని రకాలుగా చెప్తే అర్జునుడు కూడా అర్థం కాక నాకేమీ అర్థం కావడం లేదు కృష్ణ, ఒకసారి కథ చేయమంటావు, ఒకసారి కథ చేస్తుంటావు, ఏం నేనే తప్పేశానంటావు, మళ్ళీ నన్ను తప్పమంటావు, ఇదంతా నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అన్నాడు అర్జునుడు. అందుకోండి మనకు అర్థం అవుతుంది అంటే అర్థం ఏంటండి? అందుకే చెప్పాను నీకు ఈ భగవద్గీత టోటల్గా అర్థం చేసుకో అర్జున. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిరాజు. అన్ని ధర్మాలు వదిలేసి నన్ను ఒక్కరిని శరణం పొందవయ్యా, నేను సర్వ పాపాలని ప్రక్షాళన చేస్తాను, భయపడకు, మోక్షం ఇస్తానయ్యా, ఇంకా భయపడతావు అర్జున అన్నాడండి. అంటే మనకి ఏమీ అర్థం కాని స్థితిలో ఆ పరమాత్ముడికి శరణ పొందడమే. శరణ పొందితే అసలు శరణ పొందినంత ప్రయోజనం ఇంకొకటి లేదండి. శరణ పొందడమే. ఏమీ తెలియని పోయి అమ్మ నాన్న కాళ్ళ మీద పడ్డాయి, నాకు చదువు రాక ఏం రాదమ్మా, నన్ను ఎలా రక్షిస్తావో పుట్టించింది మీరే, ఈ పాదాలు పడలేను నేను, నీ పాదాలు పట్టుకుని నన్ను రక్షిస్తావంటే సరే లేకరా నువ్వు మాతోనే ఉండరా, జీవితాంతం ఎట్లా ఒకటి సాగుతాము అంట అంటారండి. శరణ పొందడం అంటే అదే. ఇంకా భగవంతుడు శరణ పొందితే ఎందుకు నీకు చెయ్యి భగవంతుడు అందుకే చెప్పింది ఈ పద్యం సర్వధర్మం. అర్జున అన్ని ధర్మాలు వదిలేగా అన్నాడు. ఈ సమయంలో అన్ని ధర్మాలు వదిలే, నీకెందుకు నేను చెప్పిన ఎన్ని కూడా వదిలే, నన్ను శరణ పొందన్నాడు. నాకే నమస్కారం చేసుకో, నేను చూసుకుంటా అన్నాడు. అదండి భగవంతుడు చెప్పింది. ఆ సమయంలో ఏ ధర్మాలు నీకు ఇవన్నీ గజిబిజిగా ఉంటాయి, నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఎంతో, కానీ నన్ను శరణ నేను చూసుకుంటా. అదేనండి చెప్పింది భగవంతుడు. అంటే ఏది అర్థం కానప్పుడు వాళ్ళ శరణ పొందడమే. పుట్టించిన వాళ్ళ శరణ పొందక ఎవరో పొందుతామండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? అమ్మ గర్భంలో నుంచి వచ్చాము. అమ్మ నానే దీనికి కారణం. వాళ్ళే శరణ పొందాం. వాళ్ళు ఎందుకు శరణ పొందలేము? అసలు ఈ శరీరం వాళ్ళ దగ్గర ఉందా? ఏమన్నా మన దగ్గర శరీరం 10 మంది పుట్టించాము. 10 మంది శరీరాలు ఎవరి? అమ్మ నాని. వీళ్ళందరూ 10 మంది వేరే కాదు, అమ్మ నాని. ఎవరిని గెలిచిన అమ్మ నాని. అదే ప్రేమతత్వం. 10 మంది మా అమ్మ నాన్న అనుకుంటారనుకో, 10 మంది ఎంత ప్రేమగా ఉంటారు. నేను మా అమ్మ నాని, నేను మా అమ్మ నాని. అది శరణ పొందడం అంటే భగవంతుడిని అంత శరణ పొందే చాలండి భగవంతుడికి ఆనందపడిపోతాడు. రాధే 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 కృష్ణ గోవింద
राधे कृष्ण गोविंद राधे राधे कृष्ण गोपाल राधे 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 जय गोविंद राधा कृष्ण गोविंद की राधा श्याम गोविंद की वृंदावन गोविंद की मधुर गोविंद की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రుక్మిణీ సత్యభామ పుండరీకాక్ష విఠల్ గోవింద की జై శ్రీకృష్ణ పరమాత్మ की మహాభక్త బృందములకు మహారాజు की సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ప్రపంచంలో ఆనందం ఎక్కడ ఉంటుందంటే శాంతంగా ఉండే గంటి బిగి లేకుండా ఈ అవస్థ అటువంటి దగ్గర శాంతం వస్తుంది అని అడిగితే గుడికొచ్చాము ఎందుకు వచ్చామండి ప్రశాంతంగా ఉండేదాన్ని ఆ గుళ్ళో మెయింటైన్ చేసేవాళ్ళు అటు ఇటు అరుస్తున్నాడు అనుకో మనకి ఏమనిపిస్తుందంటే ఏంటంటే గుడి పంత ఏంటి అదుపులు ఏంటి పలకాయలు అనుకుంటామా లేదా? భక్తులు ఎందుకు వస్తారండి? ఆనందం కోసం వస్తారండి. అందుకే భక్తులు ఒక మాట అనుకుందండి, దానికి పర్యావరణం చాలా కష్టం పడతాం అని నేను చెప్పేది కాదు, కృష్ణుడే చెప్తున్నాను, నేనే చెప్తాను. కృష్ణాత్మ దాన్ని చెప్పేది ఏమి లేదండి.